ముందుగా ఒక్క మాట. మనిషి మామూలు జ్ఞానంతో కష్టిస్తే లక్ష్మి అంటే డబ్బు మాత్రమే సంపాదించొచ్చండి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానంతో ధర్మబద్ధంగా కష్టపడితే మాత్రం లక్ష్మితో పాటు నారాయణుడు కూడా మన వెనకుండి నడిపిస్తాడనేది నా నమ్మకం. ఇక కథలోకి వస్తే ఉత్తర దేశం నుండి పరమానంద స్వామి అనే ఆశ్రమవాసి బర్సి గ్రామానికొచ్చినట్లు జోగాకు తెలుస్తుందనమాట. స్వామి పాండురంగడు చెప్పిన తన జీవన రథచోదకుడు ఇతడేనేమోనని తన మనసు ఆరాటపడసాగింది. ఆయన్ని చూడగానే జోగాలో అణిగి ఉన్న వైరాగ్య జ్వాల ఇంకా ఎక్కువై జగత్తుపై విరక్తి కలిగింది. ఇంతలో పరమానంద స్వామి సత్సంగం ప్రారంభించారు. శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలను, ఆయన చేసిన రాక్షస సంహారాలను గురించి కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు. కంటి వెంట ఆనంద బాష్పాలతో కృష్ణ భగవానుని లీలలను వింటూ ఆనందపడ్డాడు జోగా. అలా సంకీర్తన సత్సంగం పూర్తయింది. తర్వాత జోగా భక్తి పారవస్యంతో పరమానందుని పాదాలపై వాలాడు. అప్పుడు పరమానందుడు, నాయనా జోగా, ఎందుకీ విషాదం అని అడగ్గా జోగా ఇలా పలుకుతూ, స్వామి, నేను వేదాన్ని చదవలేదు, నాకు ఏ జ్ఞానమూ తెలీదు, కేవలం భగవన్నామాన్ని మాత్రమే ఆశ్రయించాను, నాకు మీరే గురువులై ఉపదేశం ఇచ్చి ఉత్తీర్ణుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కలియుగంలో మనం యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపస్సులు లాంటివి ఏం చేయవలసిన అవసరం లేదండి. కేవలం హరినామ సంకీర్తనతో మాత్రం మోక్షం పొందొచ్చు. ఇది మాత్రం ఖచ్చితం. ఇక్కడ జోగా కూడా జగన్నాథ స్వామి దర్శనం కోసం యజ్ఞ యాగాదులు కానీ, హోమాలు కానీ అలాంటివి ఏమీ చేయలేదు. కానీ ఆయన దర్శనం కలిగింది కదా! ఇప్పుడు ఇలా చేసేస్తే మాత్రం మనకి భగవద్ దర్శనం కలిగిపోతుందా అని మీరు నన్ను అడిగితే మాత్రం ఆయన ప్రెజెన్స్ మాత్రం మనం ఫీల్ అవ్వగలం ఖచ్చితంగా. నా సొంత అనుభవంతో చెప్తున్నా. మన వెనకుండి ఆయన నడిపిస్తారు. మనం మాత్రం ఖచ్చితంగా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మాత్రం ఉండాలి. ఇంకా చెప్పాలంటే నాకు ఇదివరకు మరణం అంటే చాలా భయం అనిపించేది. ఏమో ఎలాంటి మరణం సంభవిస్తుందో అనే ఆలోచనలు కూడా ఉండేవి. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణ జపం మొదలుపెట్టానో అప్పటి నుంచి నాకు ఆ భయం అనేది లేకుండానే పోయింది చెప్పాలంటే. అందుకేనేమో శ్రీహరిని జనన మరణ భయహారి అని కూడా పిలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి గురించి మాట్లాడడానికి ఎంత సమయమైనా సరిపోదండి. కాబట్టి మిగిలిన కథ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా శ్రీహరికి సంబంధించిన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికే నేను ఈ ఛానల్లో వ్లాగ్స్ చేస్తున్నానండి. ఎందుకంటే నా భక్తి ఏంటి అనేది మీకు కూడా తెలియాలి అనేది నా అభిప్రాయం. భక్తిలో ఎన్ని మిరాకిల్స్ చేయొచ్చు అన్నది తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి.